హాయ్ ఫ్రెండ్స్, చూడండి. నిన్న అనుకోని వర్షాల వల్ల చాలా నష్టాలు. పంట పొలాలన్నీ కింద పడిపోయినాయి. పత్తి చేను మొత్తం తడిసిపోయింది. చాలా రైతులు ఈ అనుకోని వర్షాల వల్ల చాలా నష్టపోతున్నారు. అసలు పంట చేతికొచ్చే టైంలోనే వర్షం ఇలా పడితే రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎంతో పెట్టుబడి పెట్టి ఇలా జరిగితే అసలు చేతికొచ్చే టైంకే ఇలా జరిగితే బాధగా ఉంటుంది. చూడండి, వర్షానికి వరదలు ఎలా పోతున్నాయో. ఎంత వర్షం బాగా అంటే బాగా పడిందండి, ఘోరంగా పడింది. ఇక చూడండి, పాపం మిరప చేనులో మిర్చిలో వాటర్ అయితే మొత్తం నిలిచిపోయింది. మిర్చికి అయితే ఇంకా ఎక్కువ పెట్టుబడి ఉంటుంది. ఆ పెట్టుబడి పెట్టలేక రైతు ఎన్నో బాధలు పడతాడు. కానీ పంట పెట్టినాక పంట చేతికి వచ్చే వరకు కూడా అసలు ఏ టైంలో ఏం జరుగుతుందో రైతుకు తెలియని పరిస్థితి. ఇలాంటి బాధలు రైతులకే ఉంటాయి. రైతే రాజు అంటారు, కానీ రైతు పరిస్థితి మాత్రం ఈ అనుకోని వాతావరణం అనుకూలించకపోతే మాత్రం వేసిన పెట్టుబడి పెట్టిన దానికి కూడా ప్రతిఫలం దక్కకుండా పోతుంది. చూడండి, ఆ కవర్ తీసుకొని, కవర్కే చాలా రేటు ఉంటుందండి. గడ్డి పడద్దని అలా కవర్ వేసి పెట్టారు. కాకపోతే కవర్లో పెట్టిన చెట్లన్నీ కింద పడిపోయినాయి, మిరప చెట్లన్నీ. సాళ్ళల్లో మొత్తం నీళ్ళు ఆగినాయి. చూడండి, అబ్బా, రైతు బాధలు వెలకట్టలేనివి. చూడండి, పంట పొలాలు కూడా కోసే టైం, కానీ వర్షంకి ఇప్పుడు మిషన్ కూడా వెళ్ళదు. చూడండి, పొట్ట పంట ఈనే టైంకి వచ్చింది. ఇప్పుడు ఇలా వర్షం పడ్డా కూడా మొత్తం గింజలన్నీ రాలిపోతాయి. గింజలు రాలిపోయి ఒక గింజ కూడా చేతికి రాకుండా పోతుంది. రైతు పరిస్థితి ఈ విధంగా ఉంటుందండి. పత్తి చేను అయితే అసలు ఇప్పుడు ఏరే టైం అన్నట్టు కేజీల లెక్క ఏరాలి. కాకపోతే అసలు ఇప్పుడు ఈ వర్షం చేయబట్టి మొత్తం అసలు కేజీలు కాదు కదా, కూలీలాగా కూడా ఏరలేకపోతున్నారు రైతులు. అనుకోని వర్షాల వల్ల రైతులు చాలా బాధపడుతున్నారు. చూడండి, రైతు పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. రైతు జీవితం అంటే ఇట్లా పంట చేతికి వచ్చే వరకు ఎన్నో టెన్షన్స్ పడుతూ ఉంటాడు.